ఎడారిలో సెలయేర్లు ఆగస్ట్ 26వ తేదీ. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని ప్రహర్షించునుగాక, వనవృక్షములన్నయు ఉత్సాహధ్వని చేయునుగాక. 96వ కీర్తన 11-12 చరణాలు. అడవిలో నేనాయన అడుగుజాడలను, నాచులోను మొగ్గలోను ఆయన చేతి పనిని గుర్తుపట్టాను. నేను నిలబడిన చోట నా హృదయాన్ని ఓదార్చడానికి ఆయన నా కోసం పరలోకపు సంగీతాన్ని స్వరకల్పన చేశాడు. అది ఆదరణ కలిగించే సంగీతం. చెట్ల మధ్యలో మృదువైన గాలి శబ్దం, అనేక రెక్కల ధ్వని. నది కేరింతలు కొడుతుంది, సనుగుతోంది. వసంతకాలపు రెక్కలు గల గాయకుల ఆలాపనలు, ఆటలాడుతున్న పిల్లల సంతోషం, సాధారణ పాటల్లో ఆడపిల్లల స్వరం. ఇవన్నీ దేవుడు ఈ మార్గాన్ని దాటి వెళ్ళాడనే నిశ్చేతనిస్తున్నాయి. స్కాట్లాండ్ యొక్క పర్వత ప్రదేశాలలో నివసించే ఒక వ్యక్తి కథ ఉంది. అతను ప్రతిరోజు ఉదయాన్నే లేచి తన ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి వెళ్ళి తలపై ఏం కప్పుకోకుండా నిలబడతాడు. అక్కడ నిలబడి ప్రార్థిస్తున్నాడా అని అడిగితే అతను ఈ లోకపు అందానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి, ప్రశంసించడానికి ప్రతి ఉదయం నేను ఇక్కడికి వస్తాను అని సమాధానమిచ్చాడు. ప్రకృతిని గురించి ఒక వ్యక్తి ఇలా రాశాడు: దేవుడు మెరిసే సరస్సులో, ప్రశాంతమైన నదిలో, శక్తివంతమైన సింధూర వృక్షంలో, చిన్న పువ్వులో, పర్వతపు ఎత్తులో మరియు సముద్రపు ఉప్పెనలో మనతో మాట్లాడుతున్నాడు. గమనించే, స్పందించే, ప్రశంసించే మనసుకు ప్రకృతి, ప్రపంచం ఎప్పటికీ అనంతునికి అంగవస్త్రమే. అవిశ్వాసి అయిన ఖగోళ శాస్త్రవేత్త పిచ్చివాడైతే తోట యొక్క క్రమాన్ని, సేవను, అందాన్ని, పొలాలను, లోయలను, పర్వతాలను, నదులను చూచి వాటి వెనుక ఉన్న దేవునిని గుర్తించలేనివాడు కూడా పిచ్చివాడే. వర్షానికి తండ్రి ఉన్నాడని మనం నమ్మడం మాత్రమే కాదు, కానీ మిగిలిన ఈ దీవెనకరమైన సృష్టి కూడా కలిగి ఉంది. సముద్రపు అదృశ్య చీకటి గుహలను కాంతివంతం చేస్తున్న స్వచ్ఛమైన కిరణాలను ప్రసరించే నిర్మలమైన రత్నాలెన్నో. అడవి కాసిన వన్నెలల మధుర సువాసనలు గాలిలో కలిసిపోతున్న కనిపించని ప్రదేశాలలో వికసిస్తూ ఉన్న పువ్వులెన్నో. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.